ప్రధానమంత్రిని చుట్టుముట్టి ఉండే ఈ నల్లటి అద్దాల వ్యక్తులు ఎవరు? వీరి చేతిలో ఉన్నది సాధారణ బ్రీఫ్ కేస్ కాదు. అవసరమైన సమయంలో అది రక్షణ డాలుగా మారుతుంది. నిమిషానికి 900 బుల్లెట్లు కాల్చగల తుపాకులు, ఇలాంటి ఆయుధాలు వీరి దగ్గర ఎందుకుంటాయి? అసలు ప్రధానమంత్రిపై దాడి జరిగితే ఈ ప్రత్యేక రక్షకులు ఎలా స్పందిస్తారు? ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఈ ప్రత్యేక రక్షణ బృందం ఎందుకు ఏర్పడింది? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టుడే. ఇది మన ప్రధానమంత్రి ప్రయాణించే కాన్వాయ్. ఈయన చుట్టూ సూట్లు బూట్లు వేసుకొని, నల్లటి అద్దాలు పెట్టుకొని, చేతులు తుపాకులతో ఉన్న వారిని ప్రత్యేక రక్షణ బృందం, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. వీరి పని ప్రధానమంత్రికి రక్షణ ఇవ్వడం. వీరు ఎంత ప్రమాదకరమైన వారో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. వీరు వాడే F2000 తుపాకీ నిమిషానికి 900 రౌండ్ల బుల్లెట్లను కాల్చే సామర్థ్యం కలిగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. బెల్జియం దేశంలో తయారు చేయబడిన ఈ వాయు ఆధారిత తుపాకీకే సొంతం. మొన్న పంజాబ్లో కొంతమంది మోడీ గారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. మోడీ గారి చుట్టూ ఈ ప్రత్యేక రక్షణ కవచం ఉన్నంత వరకు ప్రధానమంత్రిని ఎవడు కూడా తాగలేడు. నిజానికి అక్కడ ఏ ప్రధానమంత్రి ఉన్నా ఈ ప్రత్యేక రక్షక సైనికుల బాధ్యత భారత ప్రధానమంత్రిని కాపాడడమే. ఈ వీడియోలో ఈ ప్రత్యేక రక్షణ సైనిక విభాగాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైన ఆ హత్య గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ రక్షక సైనికులు వాడే అద్దాలు, బ్రీఫ్ కేసులు, గన్స్, ఇంకా ఇతర వస్తువుల ప్రత్యేకతల గురించి, మొన్న పంజాబ్లో జరిగిన ఘటనలో ఒకవేళ మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే ఈ ప్రత్యేక రక్షకులు ఎలా స్పందించి ఉండేవారో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఈ ప్రత్యేక రక్షణ విభాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనివల్ల 1981 కంటే ముందు భారత ప్రధానమంత్రి రక్షణ యొక్క బాధ్యత ఢిల్లీ పోలీసుల వద్ద ఉండేది. 1984 అక్టోబర్ 31వ రోజున ఇందిరాగాంధీ గారిని ఆమె యొక్క సొంత దేహ రక్షకులే కాల్చి చంపేశారు. ఈమెను చంపడానికి కారణం అదే సంవత్సరం జూన్లో జరిగిన ఒక సంఘటన. తమకంటూ ప్రత్యేక దేశం కావాలని పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని ఆక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది విప్లవకారులు పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని దిగ్బంధించారు. ఈ ఉద్యమానికి నాయకుడు జనరల్ సింగ్ బ్రిందన్వాలే. ఈ విప్లవకారులు నిరసన అణచివేయడానికి అప్పుడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం మరియు భారత సైన్యం ప్రారంభించిన ప్రసిద్ధ సైనిక చర్య పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ సైనిక చర్య ఖాళిస్తాన్ నాయకుడు మరణం తర్వాత ముగిసింది. ఈ ఆపరేషన్లోనే మన అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ అజిత్ దోవల్ గారిని కథానాయకుడిగా చేసింది. కానీ పంజాబ్లోని ఖాళిస్తాన్ మద్దతుదారులకు మాత్రం ఇందిరాగాంధీ పట్ల ద్వేషాన్ని నింపింది. ఈ మొత్తం ఘటన ఫలితంగా ఇందిరాగాంధీ గారి సొంత రక్షణ పోలీసులే ఈమెను కాల్చి చంపారు. ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందిన తర్వాత భారత ప్రధానమంత్రి యొక్క రక్షణ గురించి సమీక్షించడానికి, ఇటువంటి పరిస్థితి ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని వేసింది. పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన ఆ సంఘం ప్రధానమంత్రి రక్షణ కోసం ఒక స్వాతంత్ర సంస్థ కావాలని ప్రతిపాదించింది. ఆ స్వాతంత్ర సంస్థ పేరే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ప్రత్యేక రక్షణ బృందం. ఈ ప్రత్యేక రక్షణ విభాగం ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనది. అమెరికా అధ్యక్షుడికి ఏ తరహాలో అయితే రక్షణ ఇవ్వబడుతుందో అలాంటి రక్షణను ఈ విభాగం అందిస్తుంది. మొన్న మోడీ గారు పంజాబ్లో పర్యటిస్తున్నప్పుడు ఫిరోజ్పూర్ సమీపంలో ఒక ఫ్లైఓవర్ పైన మోడీ గారి కాన్వాయ్ని కొంతమంది నిరసనకారులు అడ్డుకున్నారు. 20 నిమిషాల వరకు ఫ్లైఓవర్ పైన కాన్వాయ్ ఆగిపోయింది. ఈ రక్షణ లోపం గురించిన కారణాలేంటి? ఈ లోపానికి ఎవరు నిర్లక్ష్యం వహించారు? ఇది అనుకోకుండా జరిగిందా లేక కుట్రనా వంటి విషయాలు ఇక్కడ నేను చర్చించడం లేదు. ఎందుకంటే దీని గురించి విచారణ జరుగుతుంది. అన్ని వైపుల నుండి వచ్చిన నివేదికలను సమీక్షిస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన రక్షణ చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఆ రోజు పిఎం మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే అనేక ప్రశ్నలు అందరికీ వచ్చే ఉంటాయి. ఒకవేళ ఆ రోజు పిఎం మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఈ ప్రత్యేక రక్షకులు దాటి ప్రధానమంత్రి పైన దాడి చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే కాన్వాయ్ చుట్టూ చూడండి ఎలా నిలబడి ఉన్నారు. వీరు ఎవరికి భయపడరు. కొంచెం అనుమానం వచ్చినా ఎవరినైనా కాల్చే పూర్తి అధికారాలు వీరికి ఉన్నాయి. ఏ శక్తులు ఎంత ప్రయత్నించినా ఈ ప్రత్యేక సైనికులను దాటిన తర్వాతే భారత ప్రధానమంత్రిని తాకాలి. ఈ ప్రత్యేక సైనికులు సూట్లు లేదా అప్పుడప్పుడు ప్రయాణ దుస్తులు, సఫారీ డ్రెస్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు. ఈ సూటు లోపల వీరు ఇలాంటి రక్షణ దుస్తులు ధరించి ఉంటారు. తేలికపాటి తుపాకీ దెబ్బలు తగిలిన దుస్తులు అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఒక సమాచార పరికరం, మోచేతి కవర్లు, మొక్కళ్ళ కవర్లు, ప్రత్యేకమైన తయారు చేసిన పాదరక్షలు. వీరి చేతిలో ఉన్నది కేవలం బ్రీఫ్ కేసే కాదు, అది నిజానికి ముడుచుకునే ఒక రక్షణ షీల్డ్.
ఏదైనా దాడి జరిగినప్పుడు ఈ బ్రీఫ్ కేస్ తెరిచి ఒక డాలులా మార్చి ప్రధానమంత్రి చుట్టూ రక్షణ అందించే పరికరం ఇది అత్యున్నత స్థాయి రక్షణ కలిగి ఉంటుంది. వీరు తీసుకునే బెల్జియం తయారీ F2000 తుపాకీ ప్రత్యేకత ఈ సైనికులను మరొక స్థాయిలో నిలబెడుతుంది. ఈ తుపాకీ నిమిషానికి 900 బుల్లెట్లను కాల్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక ప్రత్యేక సైనికుడు 3000 మందితో సమానం. దీనికి పాటు ఆస్ట్రేలియా గ్లాక్ 17 లేదా గ్లాక్ 19 పిస్టల్స్ పెట్టుకుంటారు. ఇది నిమిషానికి 100 బుల్లెట్లను కాల్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని పరిధి 200 మీటర్లు. మరొక తుపాకీ FN స్కార్, దీన్ని సామర్థ్యం నిమిషానికి 500 నుంచి 600 బుల్లెట్లు కాల్చడం. 300 మీటర్ల దూరం వరకు ఇది కవర్ చేస్తుంది. వీటితో పాటు FNP-90 మిషన్ గన్, దీని సామర్థ్యం నిమిషానికి 800 నుంచి 1100 బుల్లెట్లను కాల్చడం. వీటన్నిటితో పాటు వీరు వాడే వాహనాల్లో పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి నిల్వలు కూడా ఉంటాయి. వీరు వేసుకునే నల్లటి అద్దాలు వీరు ఎటువైపు చూస్తున్నారు అని శత్రువులకు అనుమానం రాకుండా ఉండడానికి ప్రత్యేకంగా రూపొందించబడినవి. ఒక సైనికుడు 3000 మందితో సమానం అంటే వీరికి ఏ స్థాయిలో శిక్షణ ఇవ్వబడిందో ఊహించుకోండి. ఈ ప్రత్యేక రక్షణ విభాగం యొక్క వార్షిక బడ్జెట్ 429 కోట్లు. ప్రధానమంత్రి ప్రతిరోజు రక్షణ కోసం అక్షరాల 1,17,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రధానమంత్రికి 4 అంచెల రక్షణ ఉంటుంది. మొదటి అంచెలో ప్రధానమంత్రి వాహనం చుట్టూ ఉండే సైనికులు, అంతర్గత రక్షణ అంటారు వీళ్ళు. రెండో అంచెలో బాహ్య ప్రత్యేక సైనికులు ఉంటారు. మూడో అంచెలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG కమాండోలు ఉంటారు. నాలుగో అంచెలో స్థానిక మరియు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఒకవేళ ఎవడైనా 4వ మరియు 3వ అంచెను దాటి ప్రధానమంత్రి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే 2వ అంచెలోనే వాడిని కాల్చి చంపేస్తారు. వీరు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అనుమానం వస్తే లేపేయడమే. మొదటి అంచెను దాటాలంటే ప్రాణాలతో అయితే ఎవడు దాటలేడు. ప్రధానమంత్రి ఎంతమంది అడ్డుకున్నా, చుట్టుముట్టినా, తాకాలని ప్రయత్నించినా, బాంబులు వేయడానికి ట్రై చేసినా PM వెంట్రుక కూడా ఎవడు కదపలేరు. ఎందుకంటే PM కూర్చున్న కారు ఒక కవచం లాంటిది. బాంబులు, బాంబు పేలుళ్ళు లేదా పెట్రోల్తో తగలబెట్టినా ఈ కారు మాత్రం పేలిపోదు. ఈ కారు యొక్క ఇంజన్ అగ్ని నిరోధక తరహాలో తయారు చేయబడినది. ఒకవేళ ఈ కారు యొక్క చక్రాలు పేలిపోయినా కూడా ఈ కారు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మరియు 120 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఎందుకంటే ఈ కారు చక్రాలు కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయబడినవి. PM కాన్వాయ్లో 2 ప్రత్యేకమైన మెర్సిడీస్ కార్లు ఉంటాయి. ఇందులోనే PM గారు కూర్చొని ఉంటారు. ఇది బాంబు దాడులను కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక టాటా సఫారీ విద్యుత్ నిరోధక కారు ఉంటుంది. దీంట్లో అమర్చిన పరికరాల పని పేలుడు పదార్థాలను గుర్తించి ఆ సమాచారాన్ని తెలియజేయడమే. దీంతో పాటు ఇతర లగ్జరీ కార్లు, అత్యవసర పరిస్థితి కోసం 2 మెర్సిడీస్ అంబులెన్స్లు కూడా ఈ కాన్వాయ్తో పాటు ఉంటాయి. ఈ నుండి మోడీ కారు మీద ఎవడైనా దాడి చేస్తే ఎలా? దాని మీద 20 నిమిషాలు PM కాన్వాయ్ను అలా నిలబెట్టి ఉండకూడదని అందరికీ సమాధానమే ఈ ప్రత్యేక వాహనాల అత్యున్నత రక్షణ ప్రమాణ పత్రం. ఇంకో కొంతమంది PM కాన్వాయ్ను పాకిస్తాన్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఆపారు. పాకిస్తాన్ నుండి ఎవడైనా దాడి చేసి ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించారు. మొదటిది, పాకిస్తాన్కు అంత ధైర్యం లేదు. రెండోది, ఇప్పుడున్న పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగాలేదు. అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఒక దేశ ప్రధానమంత్రి పైన దాడి చేయాలంటే 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో అటువంటి తప్పు చేయదు. సో ఇంత అత్యున్నత స్థాయి రక్షణ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పైన ఎవడైనా దాడి చేయాలి అని ప్రయత్నిస్తే వారికి ఈ ప్రత్యేక సైనికులు తుపాకుల కంటే బాగా ఎవరు సమాధానం ఇవ్వలేరు. విభాగంలో ఎంపిక కావాలి అంటే IPS లేదా CSF, BSF, CRPFలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవకాశం దొరుకుతుంది. ఈ సైనికుడు ప్రతి సంవత్సరం మారుతూ ఉండాలి. 1 సంవత్సరానికి మించి ఇందులో పనిచేసే అవకాశం లేదు. 1 సంవత్సరం సేవ చేసిన తర్వాత ఆ సైనికుడు తిరిగి తను ఏ విభాగం నుండి వచ్చాడో ఆ విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎంపికలో 2 దశల ప్రక్రియ ఉంటుంది. మొదటి దశ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ మరియు సైకాలజికల్ అసెస్మెంట్ ఉంటాయి. 2వ దశలో 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 దశల్లో ఉత్తీర్ణులైతేనే ఈ ప్రత్యేక రక్షకుడిగా అర్హత సాధిస్తారు. ఇంతటి కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఒక వ్యక్తి SPGలో భాగమవుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.